నమస్తే, వెల్కమ్ టు ఆదాం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు విజయవాడలో బుద్ధా వెంకన్న ఆఫీసులో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఈ ఊరేగింపులో జీబు మీద వెళ్లడం, అలాగే వేదికను పంచుకోవడం యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినప్పుడు రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగించడం. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు వారి ఇంటి మీదికి దాడి చేసి అసెంబ్లీలో 10-15 మంది చెత్తగాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గుండెల మీద కొట్టినటువంటి జోగి రమేష్, కానీ అలాంటి జోగి రమేష్తో వేదికని పంచుకోవడం అనేది, ఊరేగింపులు తిరగడం అనేది మా నాయకులు, యావత్ చంద్రబాబు నాయుడు అభిమానించేవారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే పార్టీతో సంబంధం లేకుండా చాలామంది చంద్రబాబు నాయుడు అభిమానిస్తారు. కానీ ఆ ఊరేగింపు వారందరూ గుండెల మీద తనినట్టుగా ఉందని, అసలు మేము పోరాడాలా వద్దా, ఇది కరెక్ట్ కాదు, మరోసారి ఎవరైతే వేదికని పంచుకున్నారో వారందరూ చంద్రబాబు నాయుడిని దగ్గరికి, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి అది ఎలా జరిగింది, ఏం జరిగింది ఒకసారి వివరించాలి. వివరించిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకు చెబితే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని జోగి రమేష్ టీడీపీలో కోస్తానన్నా, జనసేనలోకి వస్తానన్నా, బీజేపీలోకి వస్తానన్నా జోగి రమేష్ రాకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా అని అన్నారు. చూస్తూనే ఉండండి, ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తెలియాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.